ములుగు జిల్లాలో సంక్రాంతి సెలవుల ప్రభావంతో మేడారం వనదేవతల దర్శనానికి భక్తజనం భారీగా తరలివస్తోంది. సమ్మక్క సారక్క దేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలు భక్తుల రాకతో కిటకిటలాడుతున్నాయి. వేలాది వాహనాలు మేడారం వైపుకు కదలటంతో బస్రా మేడారం మార్గంలో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు, ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నార్లపూర్, కొత్తూర్, జంపన్నవాగు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిబ్బందిని మోహరించారు. ఈరోజు సుమారు 2 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించారు. భద్రతా పరంగా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మేడారం సమ్మక్క సారక్క దేవతలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు 5 మంత్రులు దర్శించుకున్నారు. అనంతరం మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులను వారు పరిశీలించనున్నారు.